హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కంటిన్యూ అవుతోంది. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు వాగుల్ని తలపిస్తున్నాయి. బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బాలానగర్, అటు ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, చాదర్ఘాట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాల్లో భారీ వర్షం పడింది. ఇక సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, బేగం బజార్ ఏరియాల్లో మోస్తరు వాన కురిసింది. ప్రస్తుతం సిటీతో పాటు శివార్లలోనూ వర్షం పడుతోంది. మరోవైపు ఇవాళ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్ తో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. అయితే రాత్రి ఏపీ కళింగపట్నం ప్రాంతంలో తుపాను తీరం దాటిందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్టుతో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నిన్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చిలుకూరులో 26 సెంటీమీటర్ల వర్షం పడింది. మట్టపల్లిలో 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే అటు ములుగు జిల్లా తాడ్వాయిలో 23 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 10 నుంచి 19 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ప్రధానంగా ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముసరాబాద్ లో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? రేవంతి, ఎందుకంటే మొన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ లో ఒక ముసురుతో కూడినటువంటి వాన కురుస్తూ ఉంది. ముఖ్యంగా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఇటు మూసరాంబాగ్, అంబర్పేట్ ఈ ఏరియాలలో కొంత వర్షపాతం ఎక్కువగా కూడా నమోదైంది. అయితే వర్షము కంటిన్యూ కావడము ఇదంతా కూడా మనం ప్రజెంట్ ఇప్పుడు మూసరాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ బ్రిడ్జి పైకి కూడా కొన్ని వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కూడా నాన్ స్టాప్ గా వర్షం కురవడంతో ఇటు మూసరాంబాగ్ గానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల పైన కూడా ఇటు అధికారులు అలర్ట్ ప్రకటించారు. బ్రిడ్జికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతున్నది. మూసరాంబాగ్ కానీ ఈ ఏరియాకు సంబంధించి కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ కంటిన్యూ కావడం, అధికారులు కూడా ఇక్కడ అలర్ట్ ఉన్నారు. ఒకసారి పైన ఎగువన ఇటు మూసీకి సంబంధించి కూడా భారీ వరద రావడంతో బ్రిడ్జికి సంబంధించి మూసరాంబాగ్ దగ్గర ఉన్నటువంటి సంబంధించి కూడా ఇక్కడ మొత్తంగా కూడా ఉధృతంగా మూసీ పరివారిక ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తంగా కూడా గత 2 రోజులుగా నాన్ స్టాప్ గా వర్షం కురవడము, దీంతో పాటు చాలా చోట్ల ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ కానీ, వనస్థలిపురం, హయత్ నగర్ ఈ ఏరియాలకు సంబంధించి వర్షం కురవడంతో చాలా వరకు కొంత లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనం ఒకసారి విజువల్ క్లియర్ గా చూడొచ్చు. ఈ మూసరాంబాగ్ బ్రిడ్జి దగ్గర కూడా ఈ మొత్తంగా కూడా మూసీకి సంబంధించి కొంత ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇక్కడ అధికారులకు సంబంధించి కూడా నిన్న రాత్రి నుంచి కూడా కొంత అలర్ట్ గా ఉన్నారు. చాలా వరకు గతంతో పోలిస్తే కొంత, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉండటము ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందుగానే జాగ్రత్తలు చేపట్టారు. అయినప్పటికీ మూసి ఉధృతిగా ప్రవహిస్తుండడం, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కొన్ని ఇల్లులు ఉండడం, కొన్ని బస్తీలు ఉండడంతో రాత్రి నుంచి కూడా ఇక్కడ పోలీసులు కానీ, జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా కొంత అలర్ట్ గానే ఉన్నారు. మొత్తంగా కూడా గ్రేటర్ లో నాన్ స్టాప్ గా ఈ ముసురుతో కూడినటువంటి వర్షం కురవడంతో కొంత ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ టీం కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉన్నారు. ముఖ్యంగా స్కూళ్లకు సంబంధించి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలకు కూడా రేపు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అనుదీప్ నిన్న ప్రకటించడం జరిగింది. వర్షాభావ ప్రభావం బట్టి కూడా విద్యా సంస్థలకు కూడా సెలవు ఇవ్వాలని చెప్పి నిన్న సీఎస్ ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ తరుణంలో గ్రేటర్ పరిధిలో పాఠశాలకు సెలవు ప్రకటించారు. అయితే ఈ రోజు ఇట్లానే కంటిన్యూగా వర్షం ఉంటే మాత్రం రేపు కూడా పలు, అంటే రంగారెడ్డి జిల్లా కానీ, ఇటు చుట్టుపక్కల మేడ్చల్ కానీ ఈ జిల్లాలకు సంబంధించి అధికారులు సెలవు ప్రకటించే విధంగా కూడా చర్చలు జరుపుతున్నారు. కంటిన్యూగా మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతము ఈ ఏరియాలలో
గత 2 రోజుల నుంచి 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఇటు సరూర్ నగర్ చెరువుకు సంబంధించి సరూర్ నగర్ కట్టకు సంబంధించి కూడా అక్కడ కొంత ఫ్లడ్స్ ఉండడము, ఎవరు కూడా ఎక్కడైనా వాటర్ లాగిన్ అయి ఉంటే అధికారులు పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఉన్నా కూడా ఎవరు తొందరపడి ఓపెన్ చేయడం కానీ, ఇళ్లలోకి వరద వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సంబంధించాలని కానీ ఎవరు కూడా తొందరపడి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం వంటివి చేయొద్దని చెప్పి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు పదే సూచనలు చేస్తున్నారు. ఇటు మూసరాంబాకు సంబంధించి మూసి అనేది కొంత ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ చుట్టుపక్కల ఇటు టువర్డ్స్ ఇదంతా కూడా మలక్పేట్ కానీ అదేవిధంగా దిల్సుఖ్ నగర్ ఈ ఏరియా అంతా కూడా ఈ ఫ్లడ్స్ అనేది వెళ్తూ ఉంటుంది కనుక అధికారులు అయితే అలర్ట్ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి కాలనీలు కానీ బస్తీలు కానీ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పదే కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నారు. సో 2 రోజులతో పోలిస్తే ఈ రోజు ఈ వాటర్ లెవెల్ కూడా చాలా వరకు పెరిగిందని చెప్పి అధికారులు నిన్న కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా గ్రేటర్ పరిధిలోనైతే కంటిన్యూగా ఒక ముసురుతో కూడినటువంటి వాన మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా కొడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. చాలా చోట్ల కూడా బస్తీలో ఉండే ప్రజలకు కూడా అక్కడ అలర్ట్ ప్రకటించారు. ఎప్పటికప్పుడు వాటర్ కు సంబంధించి, ఎందుకంటే ఇటు హుస్సేన్ సాగర్ కు సంబంధించి కూడా నీటి లెవెల్ పెరగడము ఈ ఎఫెక్ట్ కూడా ఉండడంతో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను కూడా అలర్ట్ చేశారు. దీంతో పాటు హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా 59 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ కలెక్టర్ చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ను అందుబాటులో ఉంచారు. సహాయక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. పలు చోట్ల కూడా కొంత గాలి దుమారంతో వర్షం కురవడంతో కొన్ని చోట్ల విద్యుత్ కు సంబంధించినటువంటి అంతరాయం కూడా ఏర్పడ్డది. ఓవరాల్ గా వర్షము ఇట్లానే నాన్ స్టాప్ గా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుండడంతో చాలా వరకు జనాలు అయితే కొంత ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్లడ్స్ ఉన్నటువంటి ఏరియాలలో మాత్రం ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం వర్షము ప్రజలు కొంత బయటకు రాకుండా ఉండడమే మంచిదని చెప్పి కూడా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ పదే సూచిస్తున్నారు. కాకపోతే ఈ రోజు హాలిడే కావడంతో కొంత ట్రాఫిక్ సమస్యలు ఉండకపోయినప్పటికీ ఈ వర్షం కంటిన్యూ ఉండడంతో కొంత ఇబ్బందులు అయితే ప్రజలకు తప్పలేదు. ఓవరాల్ గా నగర వ్యాప్తంగా కూడా ప్రతి ఏరియాకు సంబంధించి ఇటు సికింద్రాబాద్ నుంచి మొదలుకొని ఎల్బీ నగర్ కానీ ఇటు మేడ్చల్ కానీ మల్కాజ్గిరి కానీ అన్ని ఏరియాలో సంబంధించి కూడా కంటిన్యూగా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. చాలా చోట్ల కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వాన పడడంతో కొంత లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా నిరంతరం ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ కానీ పోలీస్ శాఖ కానీ ఇటు కలెక్టర్లు కానీ అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి ముఖ్యంగా కలెక్టర్లు కూడా నిరంతరం అధికారులతో మానిటర్ చేస్తున్నారు. నిన్న సిఎస్ ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు ఏరియా వైజ్ గా ఎక్కడ వాటర్ లాగిన్ ఎక్కువ ఉంది, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, ఇటు హిమాయత్ సాగర్ కి సంబంధించి కూడా అదేవిధంగా ఇటు హుస్సేన్ సాగర్ వాటర్ లెవెల్ వీటన్నిటికీ కూడా నిరంతరం అయితే అధికారులు పర్యవేక్షించడం జరుగుతున్నది. దానికి అనుగుణంగా ప్రజలను ఎప్పటికప్పుడు అయితే అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా సిటీలో మాత్రం కంటిన్యూగా గత 2 రోజుల నుంచి ఇదే రేపటి వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి పలు అలర్ట్స్ కూడా జారీ చేయడంతో అధికారులు అయితే అలర్ట్ గానే ఉన్నారు. ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే జిల్లాల విషయానికి వచ్చినట్టయితే నిర్మల్ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది. మనం చూస్తున్నాము జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది. కానీ చాలా చోట్ల వాటర్ ఎక్కడైతే లాగిన్ అయిందో ఆ లాగిన్ వాటర్ కు సంబంధించి కూడా మొత్తం క్లియర్ చేసే పనిలో ఉన్నారు. రాత్రి నుంచి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఓవరాల్ గా కంటిన్యూగా ముసురుతో కూడినటువంటి వాన కురుస్తుండటంతో కొంత ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. శ్రవంతి.